హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో ఒరిజినల్ ఆధార్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఇవాటి ఈ వీడియోలో డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ కార్డ్ లో డిజిటల్ సిగ్నేచర్ అంటే వెరిఫైడ్ రైట్ మార్క్ రావాలంటే ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా ఎలా చేయాలో చెప్తాను. వీలైతే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ ని ఓపెన్ చేయాలి. డిఫాల్ట్ గా ఇది పాస్వర్డ్ లాక్ అయి ఉంటుంది. అది ఏం లేదు, మీ నేమ్ లో ఫస్ట్ 4 లెటర్స్ తర్వాత బర్త్ ఇయర్ ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేసి ఓకే చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు వ్యాలిడేట్ అన్నోన్ అని ఉంది. సో ఇప్పుడు దీనిపై రైట్ క్లిక్ చేసి వ్యాలిడేట్ సిగ్నేచర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ షో సిగ్నేచర్ సర్టిఫికేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో ట్రస్ట్ ట్యాబ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో యాడ్ టు ట్రస్టెడ్ సర్టిఫికేట్స్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఓకే చేయండి. తర్వాత ఇందులో సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత దాని కింద కనిపిస్తున్న ఈ మూడింటిని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఓకే చేయండి. తర్వాత ఇక్కడ కూడా ఓకే చేయండి. తర్వాత ఇందులో వ్యాలిడేట్ సిగ్నేచర్ ని సెలెక్ట్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ కార్డ్ సక్సెస్ఫుల్ గా డిజిటల్ సైన్ వెరిఫై అయి వ్యాలిడేట్ కూడా అయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయండి. సో ఇలాగే కేవలం ఆధారే కాకుండా ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా సరే ఇదే ప్రాసెస్ లో చేయాలి. 100% సక్సెస్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.